అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి వారికి ఎంత కర్మ వచ్చి పడింది. శత్రువులు ఎక్కడో ఉండి మనం జాగ్రత్తగా ఉండగలం, కానీ ఇంట్లోనే ఉండి ఏం చేయగలము చెప్పండి. ఇంట్లోనే ఒక శత్రువు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ శత్రువు ఒక స్త్రీ అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇంట్లోనే ఈ స్త్రీని, కీలక స్త్రీని మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ మనసు విరిచి పరేస్తుంది. ఆ స్త్రీ ఎవరు ఇలా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. సమస్య గురించి తెలుసుకున్నారు కదా, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సమస్య మీ వరకు వచ్చింది, కానీ పరిష్కారం అనేది ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వదిలేసినా సరే, నిరాశతో వదిలేసిన ఈ యొక్క సమస్యను చూసి భయపడిన మీరు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మకర రాశి జాతకులు, ఈ యొక్క సమస్య ఈ రోజున ఎలా రాబోతుందో, ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మకర రాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏది సత్యం, ఏది అసత్యం, వాస్తవిక పరిస్థితుల్లో ఏం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచంలో కొన్ని రకాల సమస్యలు మనకి ఎక్కడెక్కడి నుంచో రావండి, ఇంటి నుండే మొదలవుతాయి. ఆ యొక్క బీజం ఇంటిలోనే పడుతుంది. కావున మన పెద్దవారు అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. ఇంట్లోనే జరిగే మోసాన్ని కనిపెట్టలేకపోతే ఎలా? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని నానుడి మీరు వినే ఉంటారు. కావున మన పురాణాలు ఇవే చెప్తున్నాయి. ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతే ఇక బయట సమాజంలో ఎలా బ్రతకగలము? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈరోజు ఎన్నో విచిత్ర మార్పులు చూడబోతున్నారు. మీ మనస్సు పరిపరి విధాలుగా కూడా పరితపిస్తూ ఉంటుంది. ఈ రోజున కష్టం, సుఖం, బాధ, ఈ మానవ జీవితంలోని ఏమిటి ఎందుకు ఈ కష్టాలు, అసలు నేను ఏమి తప్పు చేశాను భగవంతుడా అంటూ ఈ రోజున కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతుంటారు. నిజంగా అండి, మీ యొక్క జీవితంలో ఈరోజు ఈ మార్పులు చూడబోతున్నారు. ఇది వాస్తవం, జ్యోతిష్య పండితుల మాట. గతంలో కంటే కూడా ఇప్పుడే మా జీవితంలో కూడా కొంచెం మెరుగు వస్తుందని అనుకున్న సమయంలోనే ఈ రోజున ఇలా జరగబోతుంది అంటూ బాధపడబోతున్నారు. అయితే ఈ రోజున గోచార రీత్యా మాత్రం మీకు చాలా నెంబర్ 1గా ఉండే ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహాలు అనుకూల దశలోనే సంచారం చేస్తున్నాయి, కానీ కొన్ని ప్రతికూల ఫలితాలకు వస్తాయి. గ్రహ సంచారం అనుకూల దిశలోనే జరుగుతూ ఉన్న కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మాత్రం పక్కాగా మనం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఆ ఇబ్బందులను ఏరికోరి మనమే మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు, లేదా శత్రువులు తీసుకురావచ్చు. కానీ ఈరోజు అన్ని రంగాల్లోనే విజయాన్ని చవిచూస్తారు. ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్లు లభిస్తుంది. అనుకున్న విధానంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సమయంలో గురుని ప్రభావంతో కొన్ని కార్యాలు జరుగుతాయండి. రాహు, కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా రాణిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ రాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దరిద్ర బాధలు బయట నుండి తొలగిపోతాయి. అదృష్టం పడుతుంది. ఈ యొక్క రాశి వారు దాదాపుగా అన్ని రంగాల్లో చక్రం తిప్పే మార్గం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మీ యొక్క కెరియర్ పరంగా కూడా, వృత్తిపరంగా జీరో నుంచి హీరోగా ఎదుగుతారు. మీరు పడే కష్టానికి ఇక తిరుగులేదని అన్నట్టుగా ఆ దైవం అనుగ్రహం కలిగించబోతుంది. విజయం మీ సొంతం కాబోతుంది. చేతికి అంది వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఉర్రూతలూగిస్తాయి. ఇంకా ఉత్సుకతతో, ఆనందంతో, రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్ళబోతున్నారు. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగానే ఈ రాశి వారికి ఈ రోజున అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వలనే మీలో, మీ కుటుంబంలో, మీ జీవితంలో కూడాను ఆనందం వస్తుంది. మీ తలరాత మారబోతుంది.
మీ దశ దిశ తిరగబోతుంది. ఎన్నో ఏళ్ళ నాటి దరిద్రం అండి, భగవంతుడు తీస్తే తప్ప ఆ దరిద్రం మాత్రం పోదండి. ఎన్నోసార్లు మీరు మాట వాక్కుగా అనుకొని ఉంటారు, కానీ ఆ యొక్క అదృష్టం ఈరోజు కలగబోతుందని ఊహించని కూడా ఊహించరు. అదృష్టవంతులు కావడానికి ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చేస్తారు. కొన్ని రకాల పనులు చాలా ఇష్టం మాకు చేయడం, కానీ అందులో సక్సెస్ కలగటం లేదు. కొన్ని రకాల పనులు ఇష్టం లేదు, కానీ కష్టపడుతున్నాం, అయినా ప్రతిఫలితం దక్కటం లేదు. ఎంత కష్టపడినా సరే భగవంతుడు నా వైపు ఎందుకు చూడటం లేదు భగవంతుడా, ఇది నీకు న్యాయంగా ఉందా అని ఎన్నోసార్లు బాధపడ్డారు. ఈ సమయంలోనే అకస్మాత్తుగా కూడా ధనాన్ని పొందే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. జీవితంలో ఎదురైన అపజయాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు అస్సలు కృంగిపోకుండా ముందుకు వచ్చారు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంతోనే వచ్చారు. ఆ నమ్మకం ఈ రోజున రుజువు కాబోతుంది. వృత్తి, ఉద్యోగ, ఇతర వ్యాపార రంగాలలోని ఈ రాశి వ్యక్తులు అనేక మార్పులు చూడబోతున్నారు. గ్రహాల సంచారం కారణంగానే ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. పై ఆఫీసర్ల నుండి ఉద్యోగులు మెప్పులు పొందుకుంటారు. మీ పై ఆఫీసర్ల నుంచి ఉద్యోగులు మెప్పును పొందుకోబోతున్నారు. వారి యొక్క ప్రశంసల వలన ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది, గౌరవం దక్కుతుంది. తోటి ఉద్యోగులే ఒక సహాయ సహకారాలు అయితే మీకు పూర్తి స్థాయిలోనే అందుతాయని, అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త అయితే వహించండి. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఏ నిర్ణయం అందులకు సంబంధించి తీసుకోవద్దు. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకున్నవారు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతనే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కూడాను లభించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ సమయంలో ఉద్యోగస్తులకి మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ రావడం వల్ల ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని విధానంగా మార్పు చోటు చేసుకోబోతున్నారు. మీ ఉద్యోగంలో ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరి కొద్ది రోజులలోనే పూర్తి కాబోతున్నాయండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ సొంతమవుతుంది. ఆగిపోయిన పనులన్నీ గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన కొన్ని రకాల పనులు అన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి కూడా సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా ఈరోజు పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రోజున కలిసి వస్తుంది. కోర్టు తగాదాలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు అయితే తిరిగి సొంతం అవుతాయి. వివాదాల్లో చిక్కుకున్న భూములన్నీ కూడా సొంతం చేసుకోబోతున్నారు. అయితే ఆర్థిక పరంగా కూడా లాభంగా ఉన్నప్పటికీ కూడాను మీకు కొన్ని రకాల కష్టాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బంధుమిత్రులతో కాస్త గొడవలు, అలాగే అయిన వారితోనూ చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తాయి. ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిందే. కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రోజున జీవితంలో పెను మార్పులు వచ్చాయి అన్నట్టుగా అనిపిస్తుంది. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు ఈ రోజున ఒక కీలక విషయంలో, కీలక సమయంలో సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉంచిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని బాస్ దగ్గర మెప్పును పొందుకుంటారు. ఇక ప్రస్తుత సమయంలో ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా మీకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇక ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్ర సందర్శనకైనా సరే ఈ రోజున సరే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి. వారు ఇచ్చే సలహా సూచన ఏదైనా సరే బయట చెవిన పెట్టకుండా ఈరోజు పాటించడం మేలుదాయకం. అలా చేయడం వల్ల కూడా జీవితంలో కోరుకున్న
ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఎన్నో ఏళ్ల నుంచి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అదృష్టవంతులు అవుతారు. మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి అనుకూల సమయం అండి ఇది. ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని ఈ రోజున ఒక మంచి అవగాహనకు వస్తారు. ఈ అవగాహన మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కల్పించుకోవచ్చు, తోటి వ్యాపారులు కల్పించుకోవచ్చు, లేదా మీకు నచ్చని శత్రువులు కూడా కల్పించుకోవచ్చు. ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలు తీసుకోండి. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు కూడా ఎంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుకి కేటాయించాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క విద్యలో విజయం అయితే వస్తుంది. విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రానేయాలి అని అనుకునే వారు కూడా ఇక్కడ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, సంకల్పం పెట్టుకున్నారో ఆ యొక్క సంకల్పానికి 100కి 200% అయితే కష్టపడితే దైవానుగ్రహం ఈరోజు కీలకంగా మారబోతుంది. విద్యార్థులు కానివ్వండి, జాబ్ చేసే వ్యక్తులు కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా మేము వెళ్ళగలిగేలా చేయమంటూ ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని మీరు వేడుకోండి. ఖచ్చితంగా వారి యొక్క సంకల్పమే వారిని గెలిపిస్తుందని చెప్పుకోవచ్చు. మీ మనసులో ప్రతిదీ కూడా పాజిటివ్గా అనుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆ తర్వాత ఎదుటి వారిని నమ్మండి. ఎదుటి వారిని మాటలకు తల ఊపడం బదులు మీ యొక్క ఆలోచన మీకు మేలు చేస్తుందని ఈ రోజున నొక్కి ఒక్కాడించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే మంచి ప్లేసులో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న ఈరోజు కీలక సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు ఏమిటంటే కనుక మంచిగా ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్తున్న ఇప్పటి వరకు దక్కని మీ యొక్క లాభాలు ఈ రోజున ఒక్కొక్కటిగా కలగబోతున్నాయి. ఇది మీ గ్రహ గోచార స్థితి అని చెప్పుకోవచ్చు. శుక్ర పూజ గ్రహాల యొక్క కలయిక మేలుదాయక ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి. అయితే చంద్రుడికి కూడా ఒక మచ్చ ఉంది అన్నట్టుగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎంత మంచి జరిగినా సరే ఒక చెడు మాత్రం అయితే ఉంటుంది. మంచి వెనకాలే చెడు ఉంటుంది. శత్రువులు చూసి ఓర్వలేక పెట్టే దృష్టి కావచ్చు, వారు చేసే ఒక ప్రయత్నం కావచ్చు, ఈ రోజున మిమ్మల్ని బాధిస్తుంది, వేధిస్తుంది, కృంగతీస్తుంది. ఇంట్లోనే ఉంది ఆ యొక్క మోసం కూడా ఒక స్త్రీ రూపంలో ఉంది. ఇంతకు ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది? ఎవరు ఆ స్త్రీ? ఎందుకు మీ జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరీమణి. అవునండి, మీరు వింటుంది నిజమే. మీ యొక్క ఇంట్లో ఉండే మీ యొక్క అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, సోదర సమానురాలు కావచ్చు, తోడబుట్టిన వ్యక్తి కావచ్చు, సొంత వారి మిమ్మల్ని మోసం చేస్తారు. అది కూడా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకో కాదండి, ధనానికి సంబంధించి, ఆస్తికి సంబంధించి కావచ్చు, మీకు ఇవ్వాల్సిన ధనం గురించి కావచ్చు, వారి కష్టంలో మీరు సహాయం చేయలేదని అపోహ కావచ్చు, లేదా వారి అక్కసు కూడా కావచ్చు, ఆస్తికి సంబంధించి కావచ్చు, మీరు వారి చేతుల్లోనే మోసపోబోతున్నారు. మీ యొక్క సోదరీమణి చేసే మోసం అంతా ఇంత కాదు. కేవలం డబ్బు కోసం, ఆస్తి కోసం మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లోనే ఆ స్త్రీ ఉంది. మీ ఇంట్లోనే ఉండి అంతా చేస్తుంది. మీ బలం బలహీనత తెలిసిన స్త్రీ. బంధాలకు, బాంధవ్యాలకు మీరు ఎంత విలువ ఇస్తారో వారికి తెలుసు. నేరుగా మిమ్మల్ని అడగరు, నేరుగా ఏది చేయరు, పరోక్షంగా కూడా దెబ్బతీస్తారు, మిమ్మల్ని కృంగదీస్తారు, మానసికంగా కూడా వేధిస్తుంటారు. ఈ రోజున వారి మాటలతో, సూటిపోటి మాటలతో, ప్రవర్తనతో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా కావచ్చండి, ఆస్తి కోసం కావచ్చు, లేదా ధనం కోసం కావచ్చు, వేరే ప్రతిష్టల కోసం కావచ్చు, ఉన్నతవంతంగా మీరు ఉండే చూసి ఓర్వలేని వాళ్ళు కూడా కావచ్చు. మిమ్మల్ని నలుగురిలో నిలబెట్టేస్తారు. మీ యొక్క పరువు మొత్తం కూడా గంగపాలు చేస్తారు. మీ ప్రాణాలకు కూడా తీసుకురావచ్చు. ఇంట్లో ఉండే ఈ యొక్క స్త్రీ యొక్క విషయంలో మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనస్తాపానికి వారి వల్ల గురయ్యి ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున అంతకు మించి ఇబ్బంది పడతారు, బాధపడతారు. అటువంటి క్రియాశీలక పరిస్థితులు అయితే ఈ రోజున ఆ స్త్రీ మీకు కలుగజేయబోతుంది.
మీరు వారికి కంటపడకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయవచ్చు. ఈ రోజున ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, వీలుంటే గనక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. స్వామివారిని దర్శించుకొని కాస్తంతసేపు ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించుకోండి. లేదా యూట్యూబ్లోనైనా సరే పెట్టుకొని వినే ప్రయత్నం అయితే చేయండి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఒంటరిగా ఉండండి, మౌనంగా ఉండండి, కోపాన్ని ఆలుచుకోండి. ఏది జరిగినా మన మంచి కోసం అంటూ నిత్యం కూడా శివనామ స్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మకర రాశి వారికి చూసారు కదండి, మకర రాశి వారు రేపు మంగళవారం ఆంజనేయ స్వామి చాలీసా చదువుకోండి. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.